అమెరికాలో ఉండడమే వలసదారులు చేసిన తప్పు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా పౌరులు కాని వారు విదేశాలకు డబ్బులు పంపిస్తే 5% ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టింది. మరోవైపు భారత్ లాంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలని చూస్తూ ట్రంప్కు మంటపుడుతోంది. ఎందుకీ పరిస్థితి? టారిఫ్లంటూ పలు దేశాలను భయపెట్టిన ట్రంప్ ఇప్పుడు అమెరికాలో పనిచేసుకుంటున్న విదేశీయుల సంపాదన, వారు స్వదేశాలకు పంపుతున్న డబ్బుపై దృష్టి సారించారు. టారిఫ్లతోనే కాదు, ట్యాక్సులతోనూ ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో మరో కొత్త రకం పన్నుకు ట్రంప్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఇది గనక అమల్లోకి వస్తే అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. దీనికి సంబంధించి అమెరికా హౌస్ ఆఫ్ రిపబ్లికన్స్ లో 12న రెమిటెన్స్ బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం అమెరికా పౌరులు కాని వారు అంతర్జాతీయ మనీ ట్రాన్స్ఫర్ పై 5% పన్ను విధించనున్నారు. ట్రంప్ బహిరంగంగానే ఈ బిల్లును గ్రేట్ అని అభివర్ణిస్తూ రిపబ్లికన్లు దీన్ని ఆమోదించేలా చూడాలని కోరారు. ఈ నెల 26న మెమోరియల్ డే నాటికి బిల్లును ఆమోదించాలని సభ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత అది సెనేట్ కు వెడుతుంది. జూలై 4వ తేదీలోగా చట్టంగా మార్చాలని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. India, as an example, is one of the highest tariffs in the world. We're not going to put up with that, and they've agreed already to drop it. They'll drop it to nothing. They've already agreed. They would have never done that for anybody else but me. So we're going to put down some numbers, and we're going to say our country is open for business, and they're going to come in, and they're going to pay for the privilege of being able to shop in the United States of America. It's very simple. కొత్తగా వసూలు చేసే 5% రెమిటెన్స్ పన్నును ట్యాక్స్ హాలిడేస్ లో నిధులు సమకూర్చడానికి, సరిహద్దు భద్రతా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ ట్యాక్స్ యుఎస్ ఖజానాకు బిలియన్ల కొద్దీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. కష్టపడి డబ్బులు సంపాదించుకుని వాటిని తమ దేశాల్లోని కుటుంబాలకు పంపించే విదేశీయులకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. భారత్లోని తమ కుటుంబాలకు డబ్బు పంపే ఎన్ఆర్ఐలకు ఈ పన్ను తీవ్ర ఆర్థిక ప్రభావాలను కలిగిస్తుంది. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి భారత్ కు ఏటా $13,000 కోట్ల రెమిటెన్స్ వస్తున్నాయి. అమెరికా నుంచి కూడా ఎక్కువే వస్తున్నాయి. కొత్త నిబంధన అమల్లోకి వస్తే అమెరికా నుంచి భారత్ లోని తమ కుటుంబాలకు పంపే ప్రతి $1,00,000కు 5,000 పన్ను రూపంలో యుఎస్ ప్రభుత్వానికి చెల్లించాలి. రెమిటెన్స్ రూపంలో ప్రపంచంలోనే అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న దేశం ఇండియానే. అందుకే ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికా ట్యాక్సులు వేయటం మొదలు పెడితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం ప్రభావితం అవుతుంది. యుఎస్ నుంచి డబ్బు రావటం ఆగితే ఏపీ, తెలంగాణలో భూములకు డిమాండ్ తగ్గవచ్చు. ఫ్లాట్ల అమ్మకాలు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. విద్య, హెల్త్ కేర్ రంగంలోనూ పెట్టుబడులు తగ్గవచ్చు. అమెరికా నుంచి వచ్చే డబ్బును సినీ రంగంలోనూ పెట్టుబడులు పెడుతున్నారు. అంటే పన్నులేస్తే సినిమా రంగానికి పెట్టుబడులు తగ్గనున్నాయి. 5% రెమిటెన్స్లపై ఎన్ఆర్ఐలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుంచి $3,200 కోట్ల రెమిటెన్స్ వస్తున్నాయి. దీనిపై పన్ను చెల్లించాల్సి వస్తే $170 కోట్ల వరకు పన్నులు చెల్లించాల్సి రావచ్చు. ఈ పన్నులు చెల్లించడానికి ఇష్టపడిన వారు వచ్చిన డబ్బును అమెరికాలోనే పెట్టుబడులు పెట్టుకుంటారు. భారత్ పంపించరు. కొన్నాళ్లు అమెరికాలో ఉండి భారత్ వచ్చేద్దాం అనుకున్న వారు మాత్రమే ఇండియన్ అకౌంట్స్ లో డబ్బులేస్తారు. ఇదే జరిగితే భారత ఆర్థిక వ్యవస్థ సైతం తీవ్రంగా నష్టపోతుంది. స్టాక్ మార్కెట్ నుంచి సైతం పెట్టుబడులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడటం డొనాల్డ్ ట్రంప్ ఆపటం లేదు. అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా వస్తువులపై సుంకాలను 0కి తగ్గించడానికి భారతదేశం ముందుకొచ్చిందని ప్రకటించారు ట్రంప్. భారత్ పాక్ సీజ్ ఫైర్ తరహాలోనే దీన్ని ప్రకటించారు. జీరో టారిఫ్లపై భారత్ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. యాపిల్ కంపెనీని ఇండియాలో పెట్టొద్దని ఆ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ డొనాల్డ్ ట్రంప్ కోరారు. ప్రపంచంలో అత్యధికంగా టారిఫ్లు విధించే దేశాలలో భారత్ కూడా ఒకటని, అక్కడ యాపిల్ తయారీ కేంద్రం పెట్టడం తనకిష్టం లేదన్నారు ట్రంప్. కొత్త ప్లాంట్స్ ను అమెరికాలోనే పెట్టాలన్నారు. అమెరికా, ఇండియా మధ్య వాణిజ్యాన్ని $500 బిలియన్ పెంచాలని ట్రంప్, మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఈ డీల్స్ ద్వారా అమెరికా మాత్రమే లాభపడాలనుకుంటున్నారు ట్రంప్. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now here you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India. అవకాశం చిక్కినప్పుడల్లా భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు ట్రంప్. చైనా తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థకు పోటీ ఇవ్వగల దేశం భారత్ మాత్రమే. పహల్గామ్ దాడి తర్వాత సైతం భారత్ కు అమెరికా మద్దతు ఇవ్వలేదు. పాకిస్తాన్ తో బిజినెస్ డీల్స్ కుదుర్చుకునేందుకే ఇష్టపడ్డారు ట్రంప్. అన్నిటికన్నా మనీ ఫస్ట్ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.